వెల్కమ్ టు మీటీవీ. నేను మీ మౌనిక. మీటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాలు ఎగురవేయడం. ఇలా సంక్రాంతి పండుగను కుటుంబమంతా 3 రోజుల పాటు కలిసి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి పండుగతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైనది. ఈ రోజు ఇంద్రుణ్ణి మరియు ఇష్ట దేవతలను పూజిస్తారు. తెల్లవారుజామున ఇంటి ముందర కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకు ఈ ఆచారం. దీని వలన సూక్ష్మ క్రిములు నశిస్తాయి, వాతావరణ కాలుష్యము దూరమవుతుంది. యజ్ఞ దేవతను స్మరిస్తూ ఆవు పెడత చేసిన పిడకలు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు వేస్తారు. స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండి భగవంతుణ్ణి నివేదిస్తారు. సాయంత్రం వేళల్లో చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, భోగి పళ్లతో దిష్టి తీయడం సాంప్రదాయం. 3 రోజుల పండుగలో అతి ముఖ్యమైనది సంక్రాంతి. సంక్రాంతి పండుగ ఉదయాన్నే సూర్య నమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటకాలతో వేడుకలు చేస్తారు. స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తైదువులకు పసుపు, పండ్లు వాయనంగా ఇస్తారు. సంక్రాంతి ముగ్గుల పండుగ. 3 రోజుల పాటు రంగురంగుల ముగ్గులు కలకలలాడుతాయి. చుక్కలతో తీరుతీరుగా రూపుదిద్దుకుంటాయి. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసి స్నేహబంధం, ఆరోగ్య రహస్యం కనిపిస్తాయి. పండుగల్లో గొబ్బెమ్మలది ముఖ్య పాత్ర. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల వల్ల నయమవుతాయి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను మరియు పశువులను శుభ్రం చేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతుణ్ణి నివేదించి కొంత పశువులకు తినిపించి మిగిలిన దాన్ని పొలాల్లో చల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోని పంట తమ చేతికి అందుతుందని కృతజ్ఞత సూచకంగా వాటిని పూజించి గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి పూజ చేస్తారు. కనుమ నాడు కాకి కూడా కదలదు అన్న నానుడి తెలిసిందే కదా. అందుకే ఆ రోజు ఏ పనికి వెళ్లరు, ప్రయాణం కూడా చెయ్యరు. 3 రోజులు కుటుంబమంతా కలిసి ఎంతో ఆనందంగా బంధాలను, ప్రేమను పంచుకుంటారు. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుదట్టం. ఆత్మీయతలు, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనమే సంక్రాంతి పండుగ. మరొకసారి మీటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.